భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశంలో అనేక సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. మరి అట్లాంటి భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థలో ప్రతి కులానికి మతానికి వారి వారి సాంప్రదాయాన్ని బట్టి కూడా పండుగలు జరుపుకోవడం ప్రతిదిగా మారుతుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అట్లాంటి సమయంలో ఇక్కడ లంబాడా జాతి వాళ్ళు కొన్ని ఉత్సవాలు కూడా జరుపుకుంటారు. ఇక్కడ తీజ్ ఉత్సవాలు ప్రస్తుతానికి జరుగుతున్న నేపథ్యంలో 8వ రోజుకు చేరుకున్నాయి. తీజ్ ఉత్సవాల యొక్క ప్రాశస్త్యం ఏంటి, మరి పండుగల యొక్క ప్రముఖంగా వాళ్ళు జరుపుకునేటువంటి విధానం ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హనుమకొండలో కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీజ్ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ గిరిజన భవన్ సముదాయంలో కూడా గిరిజనులందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి ఇక్కడ లంబాడా వాళ్ళందరూ కూడా గోర్ బంజారా వాళ్ళు కూడా అందరూ వచ్చినటువంటి నేపథ్యంలో ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఈ తీజ్ పండుగ యొక్క ప్రాశస్త్యం ఏంటి, మరి ఎందుకు జరుపుకుంటారు, మరి ఈ పండుగ జరుపుకోవడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి వినోద్ గారు ఉన్నారు. వినోద్ గారు, మీరు యువకులుగా మీ జాతిని మొత్తం ఏకం చేసుకుంటూ మంచి కార్యక్రమాలకు అందరినీ సమైక్యపరచుకుంటూ వస్తున్నారు. మనకు కావాల్సింది కూడా అదే, ఈ భిన్నత్వంలో ఏకత్వం అనుకుంటున్నప్పుడు ఎవరి సంస్కృతి సాంప్రదాయాలను కూడా కాపాడుకోవడం, మన పెద్దలు చెప్పినటువంటి పూర్వీకులు చెప్పినటువంటి అన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది తరతరాలుగా వస్తున్నటువంటిది. అట్లాంటిది మీరు ఇనిషియేషన్ తీసుకుంటున్న యువతగా మరి తీజ్ ఉత్సవాల సందర్భంగా ఎట్లాంటి వాతావరణం ఉంటుంది, మీరు తీజ్ ఉత్సవాల ప్రాముఖ్యతను మీ లంబాడా జాతి వాళ్ళకి ఎట్లా చెప్పగలుగుతారు? భారతదేశంలో 15 రాష్ట్రాల్లో 15 కోట్ల మంది ఉండేటువంటి బంజారాలు ఇవాళ వివిధ రాష్ట్రాల్లో వివిధ సంస్కృతి సాంప్రదాయాలతోని ఒకటే భాష మాట్లాడుతూ ఒకటే వేషధారణతో ఒకటే సంస్కృతి సాంప్రదాయాలతో ఉన్నాం. కానీ వివిధ రాష్ట్రాల్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ రిజర్వేషన్స్లో ఉన్నాం. మా భాష అంతరించిపోకుండా మాకు ఉండేటువంటి సంస్కృతి సింధు నాగరికత నుంచి వచ్చే సంస్కృతి, మొహంజోదారో నుంచి వచ్చినటువంటి సంస్కృతి, ఈ సంస్కృతి ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు నేర్పించేటువంటి సంస్కృతి. భారతదేశం కానీ నేపాల్ కానీ పాకిస్తాన్ సింధు పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి నాగరికత మా బంజారాల నాగరికత, మొహంజోదారో నాగరికత మా బంజారా నాగరికత, సింధు నాగరికత మా బంజారా నాగరికత. అతి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి నాగరికత బంజారాలది. ఈ దేశంలో ఈ ప్రపంచంలో మనిషి సృష్టి నుంచి అన్ని భాగాలు ఆనాడే వేల సంవత్సరాల క్రితం నుంచి రాయబడినటువంటి చరిత్ర ఆ బంజారాల చరిత్ర. కానీ కొన్ని అకారణమైనటువంటి పరిస్థితుల వల్ల ఈ బంజారాలు వివిధ రాష్ట్రాల్లో ఈ దేశం నుంచి విడిపోయి వివిధ రాష్ట్రాల్లో దక్షిణాది ఉత్తరాది ప్రాంతాలకు, ఈశాన్య ప్రాంతాలకు, గుజరాత్ లాంటి ప్రాంతాలకు మేము వర్తక వ్యాపారం ద్వారాను ఉప్పు ద్వారాను మేము వెళ్ళిపోయి లదనీ కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ఈ దేశంలో ఉండే బంజారాలను ఏకం చేసే విధంగా, భాషను ఏకం చేసే విధంగా, సంస్కృతిని ఏకం చేసే విధంగా, మా సాంప్రదాయాలు ఆచారాలు మా వ్యవహారాలను ఏకం చేసే విధంగా ఒక భారతదేశ వ్యాప్తంగా బంజారాలను ఏకం చేయాలనే సంకల్పంతో ఈ వరంగల్లే ఈ దక్షిణాది ప్రాంతాల్లో ఎక్కువగా బంజారాలు లంబాడీలు ఉంటారు. కాబట్టి సుగాలిలు, బాచిగర్ బంజారా, సిరిగివాలి బంజారా, లమాడి బంజారా, లంబాడి బంజారా, ఇవంతా కూడా మా బంజారా గోర్ బంజారా కుటుంబాలు. ఈ కుటుంబాలను ఏకం చేసే విధంగా మా సేవాలాల్ మహారాజ్ జయంతిని ఇలా జాతీయ స్థాయిలో సెలవు దినంగా ప్రకటించి అధికారికంగా చేసే విధంగా, ఈ తీజ్ పండుగను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే విధంగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే విధంగా మా భాషను, మా అస్తిత్వాన్ని కాపాడే విధంగా మేము మాట్లాడేటువంటి భాష ఇలా గోర్బోలి భాష. కొంకణి కానీ డోగ్రీ కానీ చిన్న భాషలు ఈరోజు 3 లక్షల మంది మాట్లాడే భాషలను కూడా 8వ శతాబ్దంలో 8వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగంలో ఇవాళ వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు కదా. మా భాష గోర్బోలిని కూడా 8వ షెడ్యూల్లో చేర్చాలనే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో వరంగల్ నుంచి ఒక నూతన అధ్యాయానికి, నూతన ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. మాకుండేటువంటి మేధావి, మాకుండేటువంటి ప్రొఫెసర్, మా గురువు, ఏ ఉద్యమాలైనా మాకు దిక్సూచిగా ఉండేటువంటి మా సీతారాం సార్ నాయక్ గారి నాయకత్వంలో ఈసారి భారత్ బంజారాలను ఏకం చేసే విధంగా కర్ణాటక గుల్బర్గా, నాందేడ్ మహారాష్ట్ర నుంచి ఇలా గోవా పనాజీ నుంచి ఆంధ్రప్రదేశ్ అమరావతి, అనంతపురం, గుత్తి, కొరియాగఢ్ కేంద్రంగా వరంగలే కేంద్ర బిందువుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఒక నూతన ఉద్యమానికి శ్రీకారం చుట్టి మాకుండేటువంటి ఆడపిల్లలు పవిత్రంగా పూజించేటువంటి ఈ తీజ్ పండుగను, సేవాలాల్ మహారాజ్ జయంతిని, గోర్ బోలిని, గోర్ భాషని, మాకుండేటువంటి బంజారాలను ఇలా ఏకం చేయాలి, ఒకటి చేయాలనే సంకల్పంతో ఈరోజు మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు ఇవాళ ఒక సమ్మక్క సారక్క జాతర వలె, ఒక కుంభ మేళా వలె ఈరోజు మీరంతా చూస్తున్నారు. వేలాది మంది బంజారాలు ఈ వరంగల్ కేంద్రంగా ఈ గిరిజన భవన్లో ఈ ట్రై సిటీస్లో చేస్తున్నాం. దీన్ని విశ్వవ్యాప్తం చేస్తాం. రానున్నటువంటి 2-3 సంవత్సరాల్లో అన్ని దేశాల్లో
ఈ ప్రపంచంలో ఉండే అన్ని చిన్న దేశాలతో సహా ప్రతి దేశంలో ఈ పండుగ నిర్వహించేటట్టు మేము చేస్తామని చెప్పి కూడా ఆశిస్తున్నాం. వారి మాటల్లో చూస్తుంటే ఇక్కడ హరప్ప సింధు నాగరికతలకు సంబంధించి కూడా ఎప్పటి నుండి అంటే చిరపురాతనంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో నిత్య నూతనంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సింధు నాగరికత హరప్ప మహేంజోదరో లాంటి నాగరికతల నుండి వస్తున్నప్పటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా కొత్తదనాన్ని సంతరించుకుంటూ ఎక్కడ ఉన్నా కానీ తమ జాతి సమైక్యతను కూడా మళ్ళీ వరంగల్ నుండే ప్రారంభిస్తాము, మళ్ళీ వరంగల్ నుండే ఒక ఉద్యమ బావుట ఎగురవేస్తామని చెప్పి అంటున్నారు. ఇక్కడ అధికారికంగా కూడా ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో దశాబ్దాలుగా ఉంటున్నప్పటికీ కూడా తమకు దక్కాల్సినటువంటి ప్రాధాన్యం దక్కలేదన్నట్టు ఒక ఆవేదన మాత్రం వాళ్ళలో కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు ఇక్కడ దేశంలోనే మొట్టమొదటి డాక్టరేట్ పొందినటువంటి సీతారాం నాయక్ గారు, వారు మాజీ పార్లమెంట్ ఎంపీ మహబూబాబాద్ నుండి వారు వారి గలం ఎప్పుడు వినిపిస్తూనే ఉంటారు. పార్లమెంట్ లో కూడా బంజారాల యొక్క అస్తిత్వాన్ని, వారి జీవన విధానాన్ని కూడా చెబుతూ తమ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి సీతారాం నాయక్ గారు ప్రొఫెసర్ గారు మనతో ఉన్నారు. సార్, ఇప్పటి వరకు జరుగుతుంటే ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఒక మంచి అద్భుతమైనటువంటి వాతావరణం, మన సంస్కృతి సాంప్రదాయాలకు ఏమాత్రం భిన్నంగా కాకుండా కానీ ఒక కొత్తదనాన్ని సంతరించుకునే విధంగా చిన్న పిల్లలకు ఉత్సాహం మాత్రమే అయితే కనిపిస్తుంది. ఇది భవిష్యత్ తరాలకు కంటిన్యూగా ఉండాలన్నా లేకపోతే వారి జీవన విధానం ఒక సమైక్యతో ఉండాలన్నా కానీ ఇట్లాంటి పండుగలు ఖచ్చితంగా అవసరం అనేది కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ పండుగ సందర్భంగా తీజ్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగ అంటున్నారు. అలాగే సేవలాల్ జయంతి రోజును ఇక్కడ జాతీయ సెలవు దినంగా కూడా ప్రకటించాలనే ఒక ఆలోచన కూడా చేస్తున్న నేపథ్యంలో మరి మీ ఉద్యమ బావుట ఏ విధంగా ఉండబోతుంది, మీ ఆలోచన విధానం? ఎందుకంటే ఎన్నో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర పోషించినటువంటి మీరు మరి ఒక ఉద్యమ బావుట ఎగరేస్తున్న నేపథ్యంలో వరంగల్ నుండి ఎట్లాంటి అడుగులు ముందుకు వేయబోతున్నారు? ఇప్పుడు తెలంగాణ తండాలలో తీజ్ ఉత్సవుడి సందడి నడుస్తూ ఉంది. చాలా మంది వాళ్ళ గణగోరు రూపంలో శివపార్వతులను పూజిస్తూ ఢమోళి విధానంలో స్వీట్లు పంచుకుంటాం. ఈరోజు 8వ రోజు. ఇది ఇక్కడ కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. రేపు నిమజ్జనం ఉంది. ఆ సందర్భంగా ఈ ఉత్సవాన్ని అనేక కష్టాలను బతుకు వరకు వచ్చినటువంటి తండాలనే కాకుండా పట్టణాలు, నగరాలు స్థిరపడ్డ వాళ్ళు కూడా నిర్వహిస్తూ ఈ మా బంజారా జాతి వారసత్వంగా వస్తున్నటువంటి సంపదను, తీజ్ సంపదను కాపాడుతున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అందులో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా వరంగల్ జిల్లా మీకు తెలుసు, ఇక్కడ గణనీయమైనటువంటి బంజారా సమాజం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో దూరంగా ఉన్న వాళ్ళు వాడాల వైజ చేసుకున్నా ఇవాళ మాకు ఉండేటువంటి ఇక్కడ ఈ ఒక 15 మంది టీం, ఇప్పుడే మాట్లాడినటువంటి లోకేష్ కావచ్చు, రాజు నాయక్ కావచ్చు, మా చందులాల్ కావచ్చు, శ్రీరామ్, భిక్షపతి, రవీందర్, మా సాంబయ్య నాయక్, మా తమ్ముడు గాంగు, రవీందర్, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా ఒక పట్టుదలతో ఆయా కులాలు, మతాలు, ఆయా స్తోమతలను బట్టి పండుగలు నిర్వహించుకుంటాయి. కానీ మా సాంప్రదాయ ప్రకారంగా మౌఖికంగా వేల సంవత్సరాలకు వస్తున్నటువంటి తీజ్ పండుగను కూడా మేము కొనసాగిస్తున్నాం. అయితే ఇది విమర్శ కాదు. ఏ దేశానికైతే అన్నం పెట్టిన వాళ్ళు, ఏ దేశ నిర్మాణం, వ్యాపార వ్యవస్థలో ముందున్నటువంటి బంజారాలు, ఇది నేను చెప్పిన మాట కాదు, ఈ దేశ ప్రధానమంత్రి చెప్తున్నాడు. ఇంత గొప్ప సంస్కృతి కలిగినటువంటి ఈ తీజ్ పండుగను అంటే శివపార్వతుల ఆధారంగా, పార్వతిని ఆధారం చేసుకొని పెళ్లి కాని పిల్లలు దీన్ని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని, మాకింత చరిత్ర ఉండి ఇంత జనాభా ఉన్నా కూడా మా భాషకి లిపి లేక ఒక చరిత్రగా రాలేదు. రాకపోవడంతో మా మీద ఏం అపనిందలు మోస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. అయినా మేము దానికి జంకడం లేదు. ఈ దేశానికి అన్నం పెట్టిన వాళ్ళకి మాకు చరిత్ర ఉంది. మా ముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయినటువంటి చంద్రశేఖరరావు లంబడల్లి వల్లనే ఓడిపోయిన అంటాడు, గెలిచిన రేవంత్ రెడ్డి ఏమో లంబడోలు చేయబట్టే నేను గద్దె మీద కూర్చుని అంటున్నావు. సార్, మీరు గద్దె మీద కూర్చున్న వాళ్ళు, మాకు మంత్రి లేడు. మాకు రెండవది, మా తీజ్ పండుగను ఇతర వర్గాల పండుగలను ఏ విధంగానైతే గుర్తిస్తున్నావో మా పండుగను ఎందుకు గుర్తించారు? దాని రాష్ట్ర పండుగల జాబితాలో చేర్చి దీన్ని రాబోయే తరాలకు అందించేటట్టు ఒక పరిశోధన చేసి ఒక డాక్యుమెంటరీ రూపంలో తీసుకొచ్చి, ఇప్పుడు మీరు బోనాలు, బతుకమ్మలు ఎట్లా చేస్తూ ఉన్నారో క్రైస్తవులకు కూడా చేస్తున్నారు కదా మీరు. మరి ఈ లంబాడీలు ఏం పాపం చేసిరు? ఏ లంబాడీలతోనైతే మీరు ముఖ్యమంత్రి అవుతానంటున్నారో ఆ లంబాడీల యొక్క మనోభావాలను గౌరవించి
ఈ పండుగను ఈ తీజ్ పండుగను అధికారిక పండుగ చేయాలని కోరుతా ఉన్నాను. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు వారి సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అట్లాంటి సందర్భంలో ఇక్కడ ఒక్కొక్కరికి ఇక్కడ హిందువులకు బతుకమ్మ చీరలు అంటున్నారు, ముస్లింలకు ఇక్కడ తోఫాలు ఇస్తున్నారు, మరి క్రైస్తవులకు కూడా బహుమానాలు ఇస్తున్నారు. మరి అట్లాంటప్పుడు లంబాడా జాతిలో కూడా ఇంత అద్భుతమైనటువంటి పండుగలు చేస్తున్న నేపథ్యంలో వీరికి కూడా కావాల్సినటువంటి ఒక ప్రయారిటీ ఇవ్వాలన్నటువంటి ఆలోచనలు మాత్రం ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా బంజారాలని కూడా గుర్తించి తమకు సంబంధించినటువంటి పండుగలకు కూడా ఒక ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.